కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి ఎదురైందన్నారు. తాము ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి విన్నవించిన నిధుల కేటాయింపులో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మూసీ పునర్జీవం, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని బట్టి విమర్శించారు. ఫార్మా హబ్, ఐటీ హబ్గా పేరున్న హైదరాబాద్కు కేంద్రం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఏం తప్పు చేసిందని ఆయన ప్రశ్నించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఉన్న సమ్మక్క సారక్క జాతరను విదేశీయులు సైతం సందర్శిస్తున్నా టూరిజం రంగానికి నిధులు ఇవ్వకపోవడం కేంద్రం వైఖరికి నిదర్శనమని బట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకుని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. మేము పెద్ద ఎత్తున ఆశించాం మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం, కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్కి సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్ర